అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆజుడు దీని గురువు చంద్రబాబు నాయుడు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఈలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు చెప్పింది. ఆ సారవటంలో బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసిన వాళ్ళు. బీఆర్ఎస్ కు కష్టం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు సార్ కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబును బూచిగా చూపెట్టి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. అందువల్ల చంద్రబాబు నాయుడు అనే ఫ్యాక్టర్ తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి దోహదం చేస్తుంది అని బీఆర్ఎస్ నమ్మకం. కేసీఆర్ ఈ ఫ్యాక్టర్ అనేక సార్లు ఉపయోగించారు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గేలి చేయడము, ఎగతాళి చేయడము ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు? సో చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావన అవసరం లేదు కదా. రేవంత్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్ అంతా బోగసు బబుల్ అని చెప్పొచ్చు, కానీ చంద్రబాబు నాయుడుని పట్టుకొచ్చి చెప్పాడు. చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయడం ద్వారా ఒకే దెబ్బకు అనేక పిట్టలు రాల్చాలని బీఆర్ఎస్ లక్ష్యం. రేవంత్ రెడ్డి మీకు నిజంగా కూడా చంద్రబాబు అభిమానులు తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డి అంటే ఊగిపోతున్నారు. అది ఎందుకో తెలియదు, కానీ మీకు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలోనే కాదు, రేవంత్ రెడ్డికి సిగ్నిఫికెంట్ ఫాలోయింగ్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం శ్రేణులు కూడా రేవంత్ రెడ్డి అంటే చాలా అభిమానంతో పొంగిపోతుంటారు. సో అందువల్ల ఆ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు అనే డైమెన్షన్ పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి అటాక్ చేయాలి. అంటే ఒకే చంద్రబాబు నాయుడును ముందు పెట్టడం ద్వారా 3 ప్రయోజనాలు ఉన్నాయి. బీజేపీని దెబ్బ కొట్టాలి, రేవంత్ దెబ్బ కొట్టాలి, తెలంగాణ సెంటిమెంట్ రచించాలి.